V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారం విడుదల చేస్తుంది. ఈ సేవలు సంతృప్తిగా ఉండాలని మీ అభిప్రాయం తెలపండి. మన కంట్రీలో మనం ఇది టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ నో మీకు వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు మీకు ఐడియా ఉందా? ఇంటర్నేషనల్ సెలబ్రేటెడ్ ఆన్ October 5th. సో ఇట్స్ స్టార్టెడ్ ఓన్లీ 96 ఆర్ సమ్ ఆడ్ ఇయర్లో. సో మనం ఆల్మోస్ట్ 1962 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. టీచర్స్ యొక్క ప్రామినెన్స్ మన కంట్రీలో ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 50 years బ్యాక్ నుంచి వి హావ్ a prominence. అదే సరే మా ఫుటేజ్ ఇంపార్టెంట్ కదా. కంట్రీ డెవలప్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో డ్యూరింగ్ మై phase 2 ఆఫ్ ట్రైనింగ్ బీన్ టు సౌత్ కొరియా. So South Korea is one of the most impoverished countries. It's much lesser than the GDP కావచ్చు, అక్కడ ఉండే ఇండెక్సెస్ లో much less than India. So it's around 1940s 50s లో South Korea is such a state. It's very dilapidated condition లో ఉన్న country. So 1960s to 80s, in 20 years, they concentrated 90% of their funds, not even 90, around 60 to 70. They concentrated only on education. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న థింకర్స్ కి, అక్కడ ఉన్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, అందరు థింక్ ట్యాంక్స్ కి, సో ఎడ్యుకేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేసి ఒక 20 years కాన్సన్ట్రేట్ చేస్తే మనకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తారు. ప్రాపర్ గా జనరేషన్ గ్యాప్ తేడా వస్తుంది. సో వాళ్ళ బిహేవియర్ తేడా వస్తాయి. దాంతో కంట్రీ ముందుకెళ్తుందనే ఒక సోల్ థింకింగ్ తో దే వెంట్ అహెడ్. సో నౌ రైట్ నౌ ఎవ్రీవన్ కెన్ సీ వేర్ ఇస్ సౌత్ కొరియా. సో సౌత్ కొరియా ఐ కెన్ క్లియర్లీ సే దట్ ఎడ్యుకేషన్ మీద ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేసిన కంట్రీస్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ. ఇట్స్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. మనకి ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ థియరీస్ లో చెప్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో 3 సెక్టార్స్ ఉంటాయి. సో ఈ 3 సెక్టార్స్ లో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో వీటి కోఆర్డినేట్ చేసేందుకు దుస్సాలతో సత్కారం, తదుపరి అక్కడ ప్రజెంట్ చేసినటువంటి మెడల్, తదుపరి చాలా గర్వంగా చెప్పవచ్చు రాష్ట్ర స్థాయి అవార్డు వారు పొంది ఉన్నారు. తదుపరి వారికి 20,000 రూపాయల చెక్ అండ్ సర్టిఫికేట్ లో ప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భం వారికి అభినందనలు తెలియజేస్తూ 4-7 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం, ఓపెన్ బార్, అటల్ ల్యాబ్ ట్రైనింగ్ క్యాంప్ పూణేలో అయినటువంటి వీరు అడాప్టర్ 1 ఫ్యామిలీ అండర్ P4 స్కీమ్ వారికి తప్పకుండా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి ఈ రోజు అంటే మనం జ్ఞాపికని కాదు, ఒక విలువైన జ్ఞాపికని ఇవ్వాలని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు భావించినంత చాలా ఎవరికి జ్ఞాపికలు వద్దు, ఓన్లీ బెస్ట్ టీచర్స్ కి మాత్రమే జ్ఞాపికలు ఇవ్వాలనేటువంటి అవార్డ్స్ 8 అవార్డ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, జెడ్పీహెచ్ఎస్ కే గంగవరం పాఠశాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. తదుపరి పల్లె శర్మ గారు రావాలి, వ్యక్తి. ఇక తదుపరి బొమ్మిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు పేద విద్యార్థులకు నోట్బుక్ సెంటర్ లో చేరే విద్యార్థులకు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి పోటీ వెరీ మినిమల్ అండ్ యాక్చువల్లీ మీరు 40 మెంబర్స్ ని ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో మీరు ఒకసారి అలా ట్రైనింగ్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఆల్రెడీ డిఓ గారు చెప్తున్నట్టుగా విజిబుల్ చేంజెస్ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ హైజీన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి పిల్లలు, దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆప్షన్స్. థర్డ్ వన్ విల్ బి డీటెయిల్ బుక్లెట్. అది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత విల్ ట్రై టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ. టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం బేసిక్ ఆన్ దిస్ కెరియర్ కౌన్సిలింగ్. సో అసలు 10th క్లాస్ తర్వాత బేసిక్ ఆన్ హిస్ క్యాపబిలిటీస్, అది యొక్క ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దాంతో ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది విల్ గైడ్ దెమ్, విల్ నాట్ ఫోర్స్ దెమ్, విల్ ఓన్లీ గైడ్ దెమ్. సో అది ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజెస్ లో ఉంది. హార్డ్లీ 1 or 2 weeks లో దట్ విల్ బి అవుట్. అండ్ థర్డ్ వన్ ఈస్ రిగార్డింగ్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక అలుమ్నై పోర్టల్ రెడీ చేద్దాం అనుకుంటున్నాము. So one of the, I think we are almost on the edge of it. I think next 1 month or 2 months everything will be rolled out. So in these 3 aspects I want
qualitative support from all of you. Already DO also discuss చేసాము. Once everything is finalized, division వారీగా వాళ్ళు పిలిపించి 3 aspects of training ఇస్తాము. That will be a continuous process. So I want active participation from every one of you in these 3 aspects. Okay. So with this, I think every one of you happy Teachers Day, and this is a moment to actually proud of each one of the teachers for your valuable contribution for the nation. Thank you. Thank you, sir. So once you take an initiative, then output మీకు రావడానికి, దాని output ని మీకు తెలియడానికి it will take some time. So women and child development లో 1 year 2 years పడుతుంది. Education is such a department, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇమ్మీడియట్ గా తెలియదు. It will take at least 5 years 10 years for the output. So education అనేది it's completely different అండి. సో అందులో మనం ఇందాక డిఆర్ గారు చెప్తున్నట్టుగా, సో గవర్నమెంట్ కెన్ సపోర్ట్ ఓన్లీ సర్టెన్ యాంగిల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, కరికులం ప్రొవైడ్ చేస్తారు, బుక్స్ ఇస్తారు, దే ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు చిల్డ్రన్, పేరెంట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. బట్ ఫైనల్ గా పిల్లలకి చెప్పాల్సింది ఎవరు? మీరు. సో టీచర్స్. సో గవర్నమెంట్స్ కెన్ ఓన్లీ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ సచ్ దట్ ఆ ఎన్వైరన్మెంట్ లో ప్రాపర్ గా చదువుకోగలుగుతారు పిల్లలు. సో ఫైనల్ గా హ్యూమన్ టచ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ క్రూషియల్ ఎలిమెంట్ అనేది చేయాల్సింది ఎవరు? టీచర్స్. సో గవర్నమెంట్స్ ఎంత చేసినా కూడా ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సమ్ XYZ స్కూల్స్. సో ఒక స్కూల్లో ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉండకపోవచ్చు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో పిల్లలకి ఉపయోగం ఉండదు. ఇట్స్ ఓన్లీ షో ఆఫ్ లాగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి బాగుంటుంది. సో కొన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. సో దెన్ అక్కడి నుంచి వచ్చే చిల్డ్రన్ వాళ్ళ అవుట్పుట్ చాలా తేడా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దట్ విల్ ఓన్లీ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ రాదర్ దాన్ యాక్చువల్లీ దట్ ఆర్ నాట్ ద క్రూషియల్ ఎలిమెంట్స్. సో టీచర్ అనేది టీచింగ్ ఆస్పెక్ట్ లో ఎడ్యుకేషన్ లో టీచర్స్ అది చుట్టూ కూడా టీచర్స్ చుట్టూ జరుగుతుంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ టీచర్ సెంట్రిక్. ఇట్స్ నాట్ చైల్డ్ సెంట్రిక్, ఇట్స్ నాట్ గవర్నమెంట్ సెంట్రిక్. సో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఐ థింక్ వన్స్ టీచర్స్ డెడికేటెడ్ గా ఉంటే డెఫినెట్ గా యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సమ్ మిరకిల్స్. సో అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిజర్వ్ గ్రేట్ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో మనకు ఉన్న డెమోగ్రఫికల్ డివిడెండ్ అంటారు. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ మన పాపులేషన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. అందులో రైట్ నౌ వేర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ సచ్ దట్ మనకి మాక్సిమం వర్కింగ్ స్ట్రెంత్ పాపులేషన్ ఎక్కువ ఉంది మన కంట్రీలో. సో వర్కింగ్ స్ట్రెంత్ పాపులేషన్ ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే దట్ విల్ బికమ్ ఎ బర్డెన్ ఫర్ కంట్రీ. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ అగ్రీ విత్ దిస్ పార్ట్. సో ఎవరెవరైతే మనకి పాపులేషన్ రైజ్ అవుతుందో వాళ్ళకి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అంటే ఎవరు యూటిలైజ్ చేయాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ప్రాపర్ గా చిల్డ్రన్ ని మౌల్డ్ చేయకపోతే దెన్ దే విల్ బికమ్ ఎ బర్డెన్ ఫర్ ద కంట్రీ. సో గవర్నమెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలి అండ్ వాళ్ళ ప్రాపర్ సెల్ఫ్ డిసిప్లిన్ లో రావాలి. అవన్నీ కూడా నో వన్ కెన్ డూ ఎక్సెప్ట్ టీచర్స్. సో టీచర్స్ ఆర్ ద వన్ యాక్చువల్లీ టు బిల్డ్ నేషన్స్. ఐ థింక్ యూ ఆల్ అగ్రీ విత్ దిస్ ఆస్పెక్ట్. సో టీచర్స్ ఆర్ ద వన్ టు యాక్చువల్లీ బిల్డ్ ద నేషన్ with a proper dedicated investment on the human capital. So human capital antaru emantaru? What do you mean by human capital? So it's all the human resources. Human resources only numbers kaadu. Vallu proper ga vallalo unna knowledge kavachu, vallo unna self discipline kavachu, vallo dedication kavachu, coordinated efforts, ivanni vastene dani human capital antam. Lekapothe it's just called a population. So population ki human capital ki chaala teda untundi. So population is just numbers. ఆలమూరులో 4 రోజుల బిల్డింగ్. సో వీటి కోఆర్డినేట్ చేసినందుకు ఈ దుస్సాలతో సత్కారం. తదుపరి అక్కడ ప్రజెంట్ చేసినటువంటి మెడల్. తదుపరి చాలా గర్వంగా చెప్తుంది రాష్ట్ర స్థాయి అవార్డు వారు పొంది ఉన్నారు. తదుపరి వారికి 20,000 రూపాయల చెక్ అండ్ సర్టిఫికేట్ ను ప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భం వారికి అభినందనలు తెలియజేస్తూ 4-7 అదనపు తరగతి గదులు ఆడిటోరియం ఓపెన్ బార్ అటల్ ల్యాబ్ ట్రైనింగ్ క్యాంప్ పూణేలో అయినటువంటి వీరు అడాప్టర్ 1 ఫ్యామిలీ అండర్ P4 స్కీమ్ వారికి తప్పకుండా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి
ఈ రోజు అంటే మనం జ్ఞాపికని కాదు, ఒక విలువైన జ్ఞాపికని ఇవ్వాలని గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు భావించినంత చాలా ఎవరికి జ్ఞాపికలు వద్దు, ఓన్లీ ఫ్రెండ్స్ టీచర్స్ కి మాత్రమే జ్ఞాపికలు ఇవ్వాలనేటువంటి గాడ్స్ 8 అవార్డ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, జెడ్పీహెచ్ఎస్ కే గంగవరం పాఠశాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. తదుపరి పల్లె శర్మ గారు రావాలి, జెడ్పీహెచ్ వ్యక్తి. ఇక తదుపరి బొమ్మిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు, పేద విద్యార్థులకు నోట్బుక్ సెంటర్ లో చేరే విద్యార్థులకు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి పోటీ సో వన్స్ యూ టేక్ ఎన్ ఇనిషియేటివ్, దాని అవుట్పుట్ మీకు రావడానికి, దాని అవుట్పుట్ ని మీకు తెలియడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో ఒక 1 year 2 years పడుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ సచ్ ఎ డిపార్ట్మెంట్, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇమ్మీడియట్ గా తెలియదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 years 10 years ఫర్ అవుట్పుట్. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో అందులో మనం ఇందాక డిఆర్ గారు చెప్తున్నట్టుగా, సో గవర్నమెంట్ కెన్ సపోర్ట్ ఓన్లీ సర్టెన్ యాంగిల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, కరికులం ప్రొవైడ్ చేస్తారు, బుక్స్ ఇస్తారు, దే ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు చిల్డ్రన్, పేరెంట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. బట్ ఫైనల్ గా పిల్లలకి చెప్పాల్సింది ఎవరు? మీరు. సో టీచర్స్. సో గవర్నమెంట్స్ కెన్ ఓన్లీ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ సచ్ దట్ ఆ ఎన్వైరన్మెంట్ లో ప్రాపర్ గా చదువుకోగలుగుతారు పిల్లలు. సో ఫైనల్ గా హ్యూమన్ టచ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ క్రూషియల్ ఎలిమెంట్ అనేది చేయాల్సింది ఎవరు? టీచర్స్. సో గవర్నమెంట్స్ ఎంత చేసినా కూడా ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సమ్ XYZ స్కూల్స్. సో ఒక స్కూల్లో ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉండకపోవచ్చు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో పిల్లలకి ఉపయోగం ఉండదు, ఇట్స్ ఓన్లీ షో ఆఫ్ లాగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి బాగుంటుంది. సో కొన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, బట్ డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. సో దెన్ అక్కడి నుంచి వచ్చే చిల్డ్రన్ వాళ్ళ అవుట్పుట్ చాలా తేడా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దట్ విల్ ఓన్లీ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ rather than actually that are not the crucial elements. So teacher అనేది టీచింగ్ ఆస్పెక్ట్ లో ఎడ్యుకేషన్ లో టీచర్స్ చుట్టూ కూడా టీచర్స్ చుట్టూ జరుగుతుంటుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ టీచర్ సెంట్రిక్, ఇట్స్ నాట్ చైల్డ్ సెంట్రిక్, ఇట్స్ నాట్ గవర్నమెంట్ సెంట్రిక్. సో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఐ థింక్ వన్స్ టీచర్స్ డెడికేటెడ్ గా ఉంటే డెఫినెట్ గా యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ సమ్ మిరకిల్స్. సో అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిజర్వ్ గ్రేట్ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం I want to clearly explain. So మనకు ఉన్న డెమోగ్రఫికల్ డివిడెండ్ అంటారు. I think every year మన పాపులేషన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. అందులో రైట్ నౌ we are in a very good position such that మనకి మాక్సిమం వర్కింగ్ స్ట్రెంత్ పాపులేషన్ ఎక్కువ ఉంది మన కంట్రీలో. సో వర్కింగ్ స్ట్రెంత్ పాపులేషన్ ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే దట్ విల్ బికమ్ ఎ బర్డెన్ ఫర్ కంట్రీ. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ అగ్రీ విత్ దిస్ పార్ట్. సో ఎవరెవరైతే మనకి పాపులేషన్ రైజ్ అవుతుందో వాళ్ళని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అంటే ఎవరు యూటిలైజ్ చేయాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ప్రాపర్ గా చిల్డ్రన్ ని మౌల్డ్ చేయకపోతే దెన్ దే విల్ బికమ్ ఎ బర్డెన్ ఫర్ ద కంట్రీ. సో గవర్నమెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలి అండ్ వాళ్ళు ప్రాపర్ సెల్ఫ్ డిసిప్లిన్ లో రావాలి. అవన్నీ కూడా నో వన్ కెన్ డూ ఎక్సెప్ట్ టీచర్స్. So teachers are the one actually who build nations. I think you all agree with this aspect. So teachers are the one who actually build the nation with a proper dedicated investment of the human capital. So human capital antaru emantaru? What do you mean by human capital? So it's all the human resources. Human resources only numbers kaadu. వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళలో ఉన్న డెడికేషన్ కావచ్చు, కోఆర్డినేటివ్ ఎఫర్ట్స్, ఇవన్నీ వస్తేనే దాని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. లేకపోతే ఇట్స్ జస్ట్ కాల్డ్ పాపులేషన్. సో పాపులేషన్ కి హ్యూమన్ క్యాపిటల్ కి చాలా తేడా ఉంటుంది. సో పాపులేషన్ ఇస్ జస్ట్ నంబర్స్, ఇట్స్ వెరీ మినిమల్ అండ్ యాక్చువల్లీ మీరు 40 మెంబర్స్ ని ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో మీరు ఒకసారి అలా ట్రైనింగ్ చేయగలిగితే డెఫినెట్ గా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఆల్రెడీ డిఓ చెప్తున్నట్టుగా మన ఆల్రెడీ నా విజిబుల్ చేంజెస్ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ హైజీన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి పిల్లలు, దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేం చేయొచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆప్షన్స్. థర్డ్ వన్ విల్ బి డీటెయిల్ బుక్లెట్. అది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత విల్ ట్రై టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ. టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం బేసిక్ ఆన్ దిస్ కెరియర్ కౌన్సిలింగ్. సో అసలు 10th క్లాస్ తర్వాత బేసిక్ ఆన్ దిస్ క్యాపబిలిటీస్, అది యొక్క ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దాంతో ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది విల్ గైడ్ దెమ్, విల్ నాట్ ఫోర్స్ దెమ్, విల్ ఓన్లీ గైడ్ దెమ్. సో అది ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజెస్ లో ఉంది. హార్డ్లీ 1 or 2 weeks లో దట్ విల్ బి అవుట్. And the third one is regarding we are trying to
వీళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక అలమ్నై పోర్టల్ రెడీ చేద్దాం అనుకుంటున్నాము. So one of the, I think we are almost on the edge of it. I think next 1 month or 2 months everything will be rolled out. So in these 3 aspects I want qualitative support from all of you. Already DO also discuss చేసాము. Once everything is finalized, division వారీగా వాళ్ళు పిలిపించి 3 aspects లో training ఇస్తాము. That will be a continuous process. So I want active participation from every one of you in these 3 aspects. Okay. So with this, I think every one of you happy Teachers Day. And this is a moment to actually proud of each one of the teachers for your valuable contribution for the nation. Thank you. Thank you, sir. మన కంట్రీలో మనది టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ నో మీకు వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు మీకు ఐడియా ఉందా? International, it's celebrated on October 5th. So it started only in 96 or some odd year ago. So మనం almost 1962 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. So teachers యొక్క ప్రామినెన్స్ మన కంట్రీలో it's almost around 50 years back నుంచి we have a prominence. అదే సరే మా ఫుటేజ్ ఇంపార్టెంట్ కదా. కంట్రీ డెవలప్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో during my phase 2 of training we were been to South Korea. So South Korea is one of the most impoverished countries. It's much lesser than the GDP కావచ్చు, అక్కడ ఉండే ఇండెక్సెస్ లో much less than India. So it's around 1940s 50s లో South Korea is such a state. It's very dilapidated condition లో ఉన్న country అది. So 1960s to 80s, in 20 years, they concentrated 90% of their funds, not even 90, around 60 to 70. They concentrated only on education. So apart from education, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న థింకర్స్ కి, అక్కడ ఉన్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, అందరు థింక్ ట్యాంక్స్ కి, సో ఎడ్యుకేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేసి ఒక 20 years కాన్సన్ట్రేట్ చేస్తే మనకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తారు. ప్రాపర్ గా జనరేషన్ గ్యాప్ తేడా వస్తుంది. సో వాళ్ళ బిహేవియర్ తేడా వస్తాయి. దాంతో కంట్రీ ముందుకెళ్తుందనే ఒక సోల్ థింకింగ్ తో దే వెంట్ అహెడ్. సో రైట్ నౌ ఎవ్రీవన్ కెన్ సీ వేర్ ఇస్ సౌత్ కొరియా. సో సౌత్ కొరియా ఐ కెన్ క్లియర్లీ సే దట్ ఎడ్యుకేషన్ మీద ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేసిన కంట్రీస్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ. ఇట్స్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్. మనకి ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ థియరీస్ లో చెప్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో 3 సెక్టార్స్ ఉంటాయి. సో ఈ 3 సెక్టార్స్ లో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారం విడుదల చేస్తుంది. ఈ సేవలు సంతృప్తిగా ఉండాలని మీ అభిప్రాయం తెలపండి.